హలో అందరికీ. మా బాబు రిపోర్ట్స్ అండ్ పాప రిపోర్ట్స్ని కంపేర్ చేసి ఈ వీడియోలో చూపిస్తాను. హార్ట్ రేట్ అండ్ ప్లసెంటా పొజిషన్ వరకు కంపల్సరీగా మనకి పాపో బాబో తెలిసిపోతుంది. సో లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసి ఫస్ట్ రిపోర్ట్. హార్ట్ రేట్ 149 బీపీఎం ఉంది. నెక్స్ట్ రిపోర్ట్ అంటే టిఫా స్కాన్ అండి. మా బాబు ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి 152 బీట్స్ పర్ మినిట్. ప్లసెంటా వచ్చేసి పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 1 మెచ్యూరిటీ ఉంది. ఇది నెక్స్ట్ స్కాన్ చూసినట్లయితే 152 బీట్స్ పర్ మినిట్ ఉంది హార్ట్ రేట్. అలాగే నెక్స్ట్ స్కాన్ చూసినట్లయితే హార్ట్ రేట్ వచ్చేసి 151 బీట్స్ పర్ మినిట్ ఉంది. అండ్ ప్లసెంటా వచ్చేసి పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 2 మెచ్యూరిటీ ఉంది. ప్రీవియస్ దానిలో 152 ఉంది, దీనిలో వచ్చేసి 151 ఉంది బీట్స్ పర్ మినిట్ హార్ట్ బీట్. నెక్స్ట్ దానిలో వచ్చేసి 173 బీట్స్ పర్ మినిట్ ఉంది. ఇదైతే మా బాబు అండి. చూసినట్లయితే హార్ట్ రేట్ వచ్చేసి 150 అబోనే ఉంది అండ్ ప్లసెంటా పొజిషన్ వచ్చేసి పోస్టీరియర్ ఉంది. ఇప్పుడు గర్ల్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. గర్ల్ రిపోర్ట్స్లో హార్ట్ బీట్ అండ్ ప్లసెంటా పొజిషన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. క్లియర్గా చూడండి. ఇది వచ్చేసి 12 వీక్స్ అప్పుడు గర్ల్ రిపోర్ట్స్ అండి. హార్ట్ బీట్ వచ్చేసి 124 బీట్స్ పర్ మినిట్ ఉంది. అండ్ 12 వీక్స్ టూ ఎర్లీ కదండి, అందుకని చెప్పి దీనిలో మనకి ప్లసెంటా పొజిషన్ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ స్కాన్ చూసినట్లయితే 15 వీక్స్లో ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి 139 బీట్స్ పర్ మినిట్ ఉంది. ఇక్కడ చూసారంటే ఇది 15 వీక్స్ కదా, సో డెవలపింగ్ ప్లసెంటా అని ఫండో యాంటీరియర్ అని మెన్షన్ చేశారు అంతే. ఇది 12 వీక్స్లో మెన్షన్ చేయలేదు. 15 వీక్స్లో అప్పుడు డెవలపింగ్ ప్లసెంటా అని ఫండో యాంటీరియర్ అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ స్కాన్ వచ్చేసి 24 వీక్స్ అప్పుడు తీసిందండి. ఇది 24 వీక్స్లో తీసిన దానిలో హార్ట్ రేట్ వచ్చేసి 139 బీట్స్ పర్ మినిట్ ఉంది. అలాగే ప్లసెంటా వచ్చేసి క్లియర్గా మనకి ఫామ్ అవుతుంది కాబట్టి రిపోర్ట్స్లో కూడా క్లియర్గా ఇచ్చారు. యాంటీరియర్ రైట్ లేటరల్ అప్పర్ సెగ్మెంట్ అని చెప్పి గ్రేడ్ 1 మెచ్యూరిటీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది టిఫా స్కాన్ అండి. టిఫా స్కాన్లో కూడా ప్లసెంటా పొజిషన్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి ప్లసెంటా పొజిషన్లో యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్ ఉంది. యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 2 మెచ్యూరిటీ అని రాసి ఉంది ఇక్కడ. నెక్స్ట్ స్కాన్లో చూద్దాము. నెక్స్ట్ స్కాన్లో 27 వీక్స్లో తీసింది. 27 వీక్స్లో తీసింది. ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి 140 ఉంది. 140 బీట్స్ పర్ మినిట్ ఉంది. ప్లసెంటా వచ్చేసి యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 2 మెచ్యూరిటీ ఉంది. యాంటీరియర్ రేటరల్ అని కొన్నిట్లో ఉంది, కొన్నిట్లో యాంటీరియర్ అని జస్ట్ మెన్షన్ చేస్తున్నారు. యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్ అని ఉంది. ఈ డిఫరెన్స్ చూడండి. ఇది వచ్చేసి 34 వీక్స్లో హార్ట్ బీట్ 141, ప్లసెంటా వచ్చేసి యాంటీరియర్ రైట్ లేటరల్. మీరు చూసారంటే ప్రీవియస్ దానిలో జస్ట్ యాంటీరియర్ ఉంది, దీనిలో యాంటీరియర్ రైట్ లేటరల్ ఉంది. ఇది 38 వీక్స్ అండి. 38 వీక్స్ అప్పుడు 168 ఫీటల్ హార్ట్ రేట్ ఉంది. ఇది చూసారంటే ఇక్కడ ఒక్క చోట 168 అంటే 150 అబోవ్ ఉండింది. ఇది ప్లసెంటా వచ్చేసి యాజ్ యూజువల్గానే యాంటీరియర్ రైట్ లేటరల్ ఉంది. ఇది వచ్చేసి 42 వీక్స్ అండి. 42 వీక్స్లో 144 ఉంది. ఫీటల్ హార్ట్ రేట్ 144 ఉంది. ప్లసెంటా వచ్చేసి యాంటీరియర్ రైట్ లేటరల్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 2 మెచ్యూరిటీ. ఇది కూడా సిమిలర్గానే ఉంది, యాంటీరియర్ రైట్ లేటరల్ అని చెప్పేసి. ఇది వచ్చేసి 42 వీక్స్ అప్పుడు తీసిందండి. సో ఇవన్నీ కామన్గా చూడాల్సింది ఏంటంటే, మీరు గర్ల్ రిపోర్ట్స్ అన్నీ చూసినట్లయితే మీకు హార్ట్ బీట్ వచ్చేసి 150 బిలోనే ఉందండి. 150 అబోవ్ లేదు. 150 బిలో అంటే 144, 140, 141 అలా ఉంది. ఒక్కసారి మాత్రమే 168 ఉంది. మిగతా అన్ని సార్లు 140 బిలోనే ఉంది, 139, 150. అండ్ ప్లసెంటా వచ్చేసి యాంటీరియర్ ఉంది. యాంటీరియర్ రైట్ లేటరల్ ఉంది, లేకపోతే జస్ట్ యాంటీరియర్ ఉంది. ఇదండి. బాయ్ అయితే హార్ట్ బీట్ వచ్చేసి 150 అబోవ్ ఉంది అండ్ ప్లసెంటా పొజిషన్ పోస్టీరియర్ ఉంది. బేబీ గర్ల్కి అయితే హార్ట్ బీట్ వచ్చేసి 150 బిలోనే ఉంటుంది. ప్లసెంటా పొజిషన్ వచ్చేసి యాంటీరియర్ ఉంది, ఐదర్ యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్ ఆర్ లోవర్ సెగ్మెంట్ అంతే.